అంటే ఇది నాకు కన్న తల్లితో సమానం నా ఇల్లు. నా భర్త రెక్కల కష్టంతోటి రూపాయి, రూపాయి దాచుకొని ఈఎంఐలు తీసుకొని కొనుక్కున్నాము. ఈఎంఐలు కట్టాల్సొస్తుంది ఈ రోజున. రేపు ఈ ఇల్లు తీసేసుకుంటా అంటే కన్న తల్లిని నా దగ్గర నుంచి లాగేసుకున్నట్టే గదా! చెప్పండి మేడం మీరే. ఏ మనిషికైనా గూడా ఒక జీవిత కాలం లోపల కలలు కనేది ఒక ఇల్లు కావాలి నాకు. మంచి సంతానం కావాలి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. అందులో మొదటి హక్కే నువ్వు తీసేసుకుంటా అని అంటే అది ఎంతవరకు కరెక్టో చెప్పండి మేడం మీరు. ఎందుకు వదులుకుంటాం మేము? మా పిల్లల కలలు, మా కలలు ప్రతి ఒక్కటి ముడివేసుకొని కట్టుకున్న ఇల్లు. అట్లాంటిది లాగేసుకునే హక్కు మీకెవరిచ్చారు? దానికి ఏదో ఇస్తాము అంటారు. మాకవసరం లేదండి. మాకు ఏది వద్దు. మేము కట్టుకున్న ఇల్లు మాతో పాటే మేము చచ్చే వరకు ఇక్కడే ఉండాలి అనేసి మా కల. మేము మా బాబుకి ఇవ్వాలనుకున్నది ఇదొక్కటే మా తరపున. అది లాగేసుకోవడానికి మీకెలాంటి రైట్స్ లేవు. మేమెంత దూరమైనా పోరాడతాం. వదులుకోవడానికి మాత్రం మేము రెడీగా లేము. మీకు నోటిఫికేషన్ వచ్చిందని తెలిసిందా? వచ్చిందని తెలిసిన వెంటనే మీరేం రియాక్ట్ అయ్యారు? చాలా బాధపడ్డా మేడం. చూడండి రోడ్డు మీదకెళ్తే ఎంతోమంది తినడానికి తిండి లేక, ఇల్లు లేక రోడ్ల మీద ఉంటున్నారు. మేము టాక్స్ పేయర్స్‌మి. గవర్నమెంట్ ఈరోజు మంచిగా ఉంటుంది. ఇంతమంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచొస్తాయి మేడం గవర్నమెంట్‌కి? మాలాంటి టాక్స్ పేయర్స్ ఎలాంటి రూపాయి బెనిఫిట్ గూడా లేదు గవర్నమెంట్ నుంచి టాక్స్ పేయర్స్‌కి. మీ అందరికీ తెలిసిందే. అలాంటి టాక్స్ పేయర్స్‌ని నడి రోడ్డు మీదకి లాగేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎందుకు వదులుకుంటాం? మేము ప్రతి ఒక్క రూపాయి ఈ రోజున టాక్స్ రూపంలో పే చేస్తున్నాం గవర్నమెంట్‌కి. మాలాంటి వాళ్ళని రోడ్డు మీదకి లాగితే గవర్నమెంట్‌లో ఎలా రన్ అవుతాయి మేడం? కట్టుకోవచ్చండి. ఆ డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది ఈరోజు. మీరు రోడ్ల మీద చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తున్నారు. అలాంటి ల్యాండ్స్ తీసుకొని మీరు డెవలప్ చేయండి. కానీ ఖాళీ ప్లేస్ అని చెప్పేసి మంచి చెట్లు, పొల్యూషన్ లేని చోట వచ్చేసి మేము మొత్తం దీన్ని కాంక్రీట్ రాజ్యంలాగా చేసేస్తాము. పిల్లలకి పొల్యూషన్ రేపొద్దున ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన రోజులు వచ్చేటట్టు మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి. జనాలకు అభివృద్ధిని ఇవ్వండి. అభివృద్ధి మీన్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించండి. రోడ్ ఎక్కితే కొన్ని ఏరియాలలో ఉద్యోగ అవకాశాలు లేక కూర్చుంటున్నారు మేడం. ఏదన్నా కూలి పని దొరికిద్దో ఏమో అని చెప్పేసి. ఒక్కొక్క రోజు కూలి పని లేకుండా గూడా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పూట భోజనం పెడితే చాలు అని గూడా చాలామంది కూర్చుంటున్నారు. మనం పేపర్ చూస్తే ఇలాంటి న్యూస్‌లు చాలా ఉంటున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఏదో ఒక చోట ఉద్యోగాలను చేసుకునే వాళ్ళను తీసుకొచ్చి నేను నడి రోడ్డు మీదకి లాగుతాను. అది కరెక్ట్ కాదు. ఏదైనా వేరే ఏరియా తీసుకోండి. వేరే కంట్రీస్‌లో 4000 సార్లు, 5000 సార్లు మీటింగులు పెట్టి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ మనసులో ఉన్న కోరికలేంటి అట్లా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మనలాగా ఇంట్లో ఉన్నోళ్ళని నడి రోడ్డు మీదకి లాగి మేమిక్కడ ఏదో కడతాము, కార్పొరేట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి తొత్తులాగా పనిచేస్తాము. ఇదైతే కరెక్ట్ కాదు. జనాలకి కావాల్సింది ఇవ్వడమే నాకు తెలిసిన అభివృద్ధి.